మోదీ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు శత్రువులని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాంటి వారితో కలిసిన జగన్ రాష్ట్ర ద్రోహి అని అన్నారు. ప్రజాబలం ఉంటే ఆ ముగ్గురిని బంగాళాఖాతంలో కలిపేస్తానన్నారు. జగన్ కు కేసీఆర్ ను చూస్తే భయం, మోదీని చూస్తే ఇంకా భయం. జగన్ కేసీఆర్ ఒకరినొకరు పొగుడుకుంటారన్నారు. జగన్ జుత్తు కేసీఆర్ చేతిలో, పిలక మోదీ చేతిలో ఉందన్నారు. తాను ఎందుకు మారాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ హక్కుల కోసం ఎవరిని వదిలేది లేదన్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. ఇద్దరు ఎస్పీలను, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు. ఇప్పుడు ఆకస్మికంగా సీఎస్ను మార్చేశారు. రేపు నన్ను కూడా మారుస్తారేమో, నన్ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని కుట్ర చేస్తున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపించినా వెనుకాడే ప్రసక్తే లేదు. నేను దేనికి భయపడను, పోరాటం ఆపను, ప్రజలే నన్ను కాపాడుకుంటారు అని టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం వేధింపులపై శుక్రవారం ఉదయం అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలుపుగా సాయంత్రానికి చీఫ్ సెక్రటరీని బదిలీ చేశారని అన్నారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తన మీద ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాలను భావితరాలు కూడా క్షమించవని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని ఎదిరించినందుకే మోదీ తనపై వేధింపులకు దిగుతున్నారన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు, నందికొట్కూరుతో పాటు విశాఖలో పలు ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. సీఎస్ పునేఠాను ఈసీ బదిలీ చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని, సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేసినట్లుగా ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట కలెక్టర్ను, ఆ తర్వాత ఇద్దరు ఎస్పీలను కారణం చూపకుండా ఇంటెలిజెన్స్ డీజీని మార్చారని, ఇప్పుడు అకారణంగా సీఎస్ను కూడా మార్చారని అన్నారు. ఇంతవరకు ఎన్నో ఎన్నికల సంఘాలను చూసినా ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడలేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈసీ మోదీ చెప్పినట్టుగా ఆడడం సరికాదన్నారు. కోడికత్తి పార్టీ ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకుంటున్నారు. అదే టీడీపీ ఫిర్యాదు చేస్తే మేనమేషాలు లెక్కిస్తున్నారంటూ ఈసీపై మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థుల్లో అత్యధికులు తీవ్రమైన నేరాలతో అనేక కేసుల్లో ఉన్నారని చంద్రబాబు అన్నారు. అలాంటి వారికి ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీలో 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 12 మంది ఎంపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్పై 32 కేసులు ఉన్నాయి. అలాంటి వారికి ఓట్లు వేస్తే రాష్ట్రం మిగులుతుందా? భూములు లాక్కుంటారు, వాటాలు వేసుకుని పంచుకుంటారని హెచ్చరించారు. మోదీది దుర్మార్గమని, ఉద్దేశపూర్వకంగానే ఏపీలో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేయడం ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులను భయపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారన్నారు. ఇంతటి దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని ఆక్రోశించారు. ఇలాంటి మోదీని అడుక్కోమంటారా, ఊడిగం చేయమంటారా? ఆంధ్రుడు ఎన్నడూ తల దించడు అని తేల్చి చెప్పారు. అక్కడ అర్హత లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎన్డీఏలో టీడీపీకి డోర్లు మూసేశారని అమిత్ షా అంటున్నారు. ఆయన డోర్లు ఎవరికి కావాలి? రాష్ట్రం నుంచి బీజేపీని మేమే శాశ్వతంగా తరిమేశాం అని తెలిపారు. మోదీకి మళ్లీ అవకాశమిస్తే భవిష్యత్తులో ముస్లింలకు ఓటు లేకుండా చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. జగన్, మోదీ, కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే కేసీఆర్, జగన్, మోదీ ముసుగు తీసి రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజల అండ ఉంటే ఈ ముగ్గురిని చాపచుట్టి బంగాళాఖాతంలో కలిపేస్తానని హెచ్చరించారు. ఎంత దుర్మార్గం అంటే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఆ రెండు పార్టీలకు సిగ్గుందా? అందరూ కలవండి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసి రండి. ముగ్గురిని చాపలో చుట్టి బంగాళాఖాతంలో బారేస్తాం.